ప్రపంచం మొత్తం మీదే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను పరామర్శించకుండా, ఎవరైతే బాధించారో అంటే సిదిరి అప్పలరాజు కొడుకు మూలకంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళని పరామర్శించకుండా జైల్లో ఉన్న సిదిరి అప్పలరాజుని వాళ్ళ కొడుక్కి ధైర్యం చేయడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు? అసలుకి బాధించిన వాళ్ళని పరామర్శిస్తారా, బాధింపబడిన వాళ్ళని పరామర్శిస్తారా అనుకోవచ్చు అంటారా? ఆ సంస్కృతి అసలు మానవ జాతిలో ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు పోగొత్తాయి. ఒక కుక్క చచ్చిపోతే 4 కుక్కలు వచ్చి పక్కన 5 ఆ చచ్చిపోయిన కుక్క కోసం బహు నరుస్తాయి. వాటికున్న పరిజ్ఞానం కూడా లేని వ్యవస్థ అది. అంతకంటే వాళ్ళ గురించి మనం ఏం చెప్పగలం? ఇప్పుడు చచ్చిపోయిన వాడు యాదవ కులస్తుడు, 45 సంవత్సరాల వ్యక్తి. నీ కొడుకు 18 సంవత్సరాల మైనర్ అనుకుందాం. మా 18 అంటే మైనర్ దాటినట్టే, ఆయన మైనర్ కాదు, 16 ఏళ్ళకే మైనరు. సరే, ఇప్పుడు 21 కావాలని కోరుకుంటున్నారు అనుకోండి. 18 ఏళ్ళు వస్తే యుక్త వయసు వచ్చినట్టు. మన చిన్నప్పుడు పెళ్లిళ్ళు చేసేది 18 దాటితే పెళ్లి చేసేవాళ్ళు. ఆడపిల్లకి 16. అది మేజర్ కిందకే వస్తాడు మా లెక్క, ఏది జనరల్గా గవర్నమెంట్ లెక్కలో. అలాంటి వాడు తన బైక్తో గుద్దు చంపి వెళితే సచ్చిన వాడినికి పోయి పరామర్శించి పార్టీ తరపున ఆర్థిక సాయం చేస్తే అది ఉందాతనంగా ఉండేది, మైలేజ్ పెరిగేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చేసింది ఏంటంటే రివర్స్. అతని పార్టీ నాయకుడు, మాజీ మంత్రివర్యులు, వృత్తిరీత్యా డాక్టరు. అతను చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బహుమతి అందుకున్న డాక్టరు. ఇది ప్రజల గుర్తుందో గుర్తులేదు. అలాంటి మంచి వ్యక్తి ఇవాళ ఎక్కడికి దిగజారాడు? వేరే పిల్లగాడిని తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి కేసు అతని మీద వేయించుకొని వాళ్ళ కొడుకుని తప్పించడానికి ఒక వ్యవస్థను సృష్టించుకున్నాడు. అంత దూరం రావడానికి పోలీసులు కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట, వాస్తవం. దాని గురించి తర్వాత చెబుదాం. ఇదంతా ప్రక్రియతో కొంతమంది ఎస్పీ కాని స్థాయి నుంచి విచారణ మొత్తం మొదలు పెడితే అసలు గుట్టు బయటపడింది. ఈలోపు ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇంత డబ్బులు ఇస్తావు, నువ్వు మా ఇంట్లోంచి పని చెయ్యి అని ఒక మహిళని, 2 చిన్నపిల్లలు, అతను 45 సంవత్సరాల చచ్చిపోయిన వాడికి ఏమైనా ఆ పిల్లలు 2 చిన్నపిల్లలాగా, ఆడపిల్ల మగ పిల్లగాడు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? నువ్వు నిజంగా నా కొడుకు తప్పు చేశాడమ్మా, ఇది జరగని సంఘటన జరిగింది, ఇది మా అబ్బాయి తప్పు అని చెప్పి నువ్వు ఒక 50 లక్షలు ఏది ఇచ్చి ప్రభుత్వాన్ని అడుగు, ఇది నా వల్ల జరిగింది, ప్రభుత్వం కూడా సహాయం చేయాలి, నా పొరపాటు అయిందని క్షమించని అవును అడిగితే రాజీ పడేవాళ్ళం. నువ్వు చేసింది ఏమిటి అసలు? దీనికి మాజీ ముఖ్యమంత్రులు సపోర్ట్. గుద్దినాడికి అంటే ఆయన 18 చిన్నపిల్లవాడు, అతను ఈ మధ్య ఎంసెట్ ఈసెట్ పరీక్షలు రాశాడు, అతను లైఫ్ దెబ్బతినిద్దారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే. ఒక యాదవ కులసుడు, గొర్రెల కాపరి, 40 వ్యక్తులు నువ్వు అంటున్నావు. చచ్చిపోతే ఏమంటున్నావు? మరి ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఆ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ జీవనాధారం ఏంది? మేకలు కాసుకుంటున్నాడు, అయ్యే పొలాలు తిరిగి ఎన్ననక వాననక పగలనక రేయనక ఆటి చాకరీసుకుని బతికే మనిషి చచ్చిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వేమైనా ఇవ్వగలిగావా? సానుభూతి తెలపగలిగావా? ఎక్కడ శవాలుంటే అక్కడ వాళ్తావు. నీ కారు కింద పడ్డాలకి నువ్వేం చేసావు? ఎప్పుడో ఎవరు చేత ఇచ్చి ఏదో మేనేజ్ చేసావు. సరే, అది అట్టానే నువ్వు పోయి ఇక్కడ నువ్వేమన్నా ఆర్థిక సాయం చేయపోయా? ఇక్కడ ఆర్థిక సాయం విషయం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇది అసలు కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోయే వ్యవహారం, ఆ వ్యవహారాన్ని కూడా అందకుండా చేశాడు చంద్రబాబు నాయుడు, ఆ కుటుంబాన్ని అన్యాయం చేశాడు రాక్షసుడి చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి అస్సలకి ఇప్పుడు ఈ మాట జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా, చంద్రబాబు నాయుడు విమర్శిస్తున్నాడు కదా. నిజంగా ఆయన చర్య తీసుకుంటే యాదవ్ కులస్తుడు నాగార్జున యాదవ్, అరే అసలు భాష ఏందండి? తెలంగాణ సీఎంని నడుకొచ్చాడు, మాట్లాడాడు, వాళ్ళు వచ్చి చర్య తీసుకున్నారు. నిజంగానే కక్ష సాధింపు చర్య తీసుకోవాలనే మనస్తత్వం గల మనిషి చంద్రబాబు నాయుడు అయితే, ఈ నాగరాజు అనేవాడు గుంటూరు నుంచి తెలంగాణ పోయి అక్కడ జైల్లో వేయరు. ఇక్కడ జైలు చాలా ఉన్నాయి. రాజమండ్రి జైలు ఉంది, నెల్లూరు జైలు ఉంది, గుంటూరు సబ్ జైలు ఉన్నాయి, విజయవాడ సబ్ జైలు ఉన్నాయి, రాజమండ్రి ఉన్నాయి. ఇన్ని సబ్ జైలు ఇచ్చేస్తున్నాయి. కానీ అన్ని మాటలు భరాయించాడే కానీ ముందుకు అడుగు వేయలా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది గురిపెట్టుకో, నీ సాక్షి పేపర్లో నువ్వు
గుంటూరులో ఒక ఎదవే, వాడు తెలుగుదేశం కార్యకర్త కావచ్చు, వాడు అహంకారంతో ఎగిరిపోయాడు. వాడు వేసి బాగా బుద్ధి చెప్పారు పోలీసులు. వాడి మీద కేసు కూడా ఉంది, లోనే ఉన్నాడు, ఇంతవరకు బయటికి రాల. తెలుగుదేశం కూటమి యొక్క లక్షణం అది. ఏ మన పార్టీ వాడు తప్పు చేసినా ఖండించాలి అనే మనస్తత్వం గల పార్టీ కూటమి ప్రభుత్వం. దానికి వరద ఎవరండి, వరుడు కళ్యాణి గారు, మరి ఈ మధ్య శ్యామల కుమారి గారు, ఈ మధ్య రజనీ గారు, ఈమెమో జనసేన పార్టీ నుంచి ఒక లాయర్ గారు, ఆమె పేరు రజనీనా, కొద్దిగా స్పీచ్ బాగుందిలే. మరి ఎంత ప్యాకేజ్ తీసుకుంది, వీళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే అక్కడ పెద్ద ఇష్యూ చేశారు. అది తప్పే. తెలుగుదేశం కార్త అయినా సరే, వాడు ఎవడైనా సరే తప్పు. ఆ తప్పుని కొంకులు ఎరగొట్టింది ప్రభుత్వం, లోన్ దింగారు. దానికి గల్లా మాదేవి గారు తెలుగు ఎవరు సపోర్ట్ చేయాల. మరి ఇవాళ ఒక ఎస్ఐని, మహిళా ఎస్ఐని, ఈయన ముఖాలతో ఎవరికైనా మనిషిని ఒక జైల్లో ఉన్న అతను కలవటానికి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 కలుస్తారండి. సరే, ఈయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి కొంత వెసులుబాటు ఇవ్వచ్చు ఈ టైంలోపు. విశాఖపట్నం నుంచి అక్కడికి వెళ్ళటానికి 1 గంట, వాళ్ళకైతే 3/4 గంటే. ఎందుకంటే ఎస్కార్ట్ ఉండిద్ది, వాళ్ళకి ఏమైనా ట్రాఫిక్ ఉండదు, ఏం అసలు ఉండదు. మా సామాన్య మాడు గంటన్నర పడితే వాళ్ళకి 1/2 గంటలో వెళ్ళిపోవచ్చు. చక్కగా పరామర్శించి మంచి చెడు కొనుక్కుని ఆయన బయటికి రావచ్చు. మరి సాయంత్రం 4 దాకా జనం పోగు చేసుకొని జనం ఊరేంపు అంత అవసరమా పరామర్శించుకు వెళ్ళేవాడు? జగన్ వస్తున్నారంటే జనాన్ని ఆపడం ఎవరి తరం కాదు అంటున్నారు వైసీపీ నాయకులు. మరి నువ్వు ప్రజల క్షేమం కోరు నువ్వు ప్రజాయాత్ర పెట్టినప్పుడు వస్తారుగా జనం. ఒక తప్పు చేసినప్పుడు జైల్లో ఉంటే వాడు పరామర్శించాడు, నీకు జనం ఎందుకంటే? అసలు నువ్వు దేనికి వెళ్తున్నావు? నీ బల ప్రదర్శన చివరికి ఎవరిని బలి చేసావు? ఒక ఉద్యోగస్తురాలిని, డ్యూటీలో ఉన్నాక ఎస్ఐని, మహిళని, ఒకడు నడుము పట్టుకును, ఒకడు భుజాలు పట్టుకును, ఒకడు ముందుకునేటను. ఆ మహిళ పోలీసు ఇట్లా గుండెల మీద 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఆమె ఆత్మాభిమానాన్ని ఎంత తలగా వంచుకొని ఎంత కాపాడుకుందో ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు, వార్తల్లో కానీ పేపర్లో కానీ. ఇంత నీచమైన పని చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలు? ఇది గనక ఇలా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం కార్యకర్తలైనా ఎవరైనా సరే ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే భయపడే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకే రక్షణ లేదు, పోలీసులకే రక్షణ లేదు, మనలాంటి కార్యకర్తలకు రక్షణ ఉండేది. నేను మాట్లాడుతాను, నేను తిట్టాలని అనుకుంటున్నా, తిట్టానుకో నాకు రక్షణ ఎవరు వీళ్ళు అనేస్తారు. మరి ఇట్లా హింసించిన వాళ్ళని 24 గంటల్లో ఇలా హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు, అక్కడ ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు, ముందు ప్రజలకు సమాధానం చెప్పడం బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద చర్య తీసుకోవాలి. ఒక అధికారిని, అందుట్లో మహిళని, పాపం డ్యూటీ ఆన్ చేసుకుంటుంది, ఆ బ్యారికేడ్లు ఆవంతునే పెట్టి 100 మంది 200 మగాళ్ళు ఒక మహిళ ఎట్లా సమర్థించగలదండి? ఆమెను లుంచున్నదాన్ని అట్లా కాదు ఇట్లా కాదు సర్ది చెబుతుంటే ఆ రకంగా ఇవ్వబడి ఆ రకంగా తిట్టి చెప్తే ఇదే నీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ రెడ్డి సామాజిక వర్గం నువ్వు చేసే పనులకు తల దించుకుంటుంది. రాజశేఖర రెడ్డి ఎక్కడా, నువ్వెక్కడా? 45 సంవత్సరాలు చచ్చిపోతే ఏమైంది, ఆయన బతికుంటే ఏం సాధిస్తాడని అంటాడు. ఆయన కుటుంబ పరిస్థితి ఏంది? 45, ఇంకో 40 సంవత్సరాలు బతకచ్చుగా. ప్రభుత్వం అయితే పింఛన్ ఇచ్చేది 4 ఏళ్ళు, పిల్లలు చదువుకుంటే 15 ఏళ్ళు 13 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చేది. లేదా ఆయన వచ్చి ఇంకొక 2 ఏళ్ళు పెంచితే ఆయన ఇస్తాడు అనుకుందాం. అమ్మ పథకం, తల్లి పథకం, జగన్ పథకం, లేకపోతే రాజశేఖర పథకమే పెట్టి. అంతేగాని ఆ జీవితాంతం పోషించలేరుగా. వీళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళ కుటుంబానికి సరిపోతాయా? ఇప్పుడు ఆ జీవాల పరిస్థితి ఏంది? 100 మేకలు ఉన్నాయంట. ఇదంతా యాదవ్ సామాజిక వర్గం గుర్తుపెట్టుకోవాలి. యాదవులు, మా బీసీలు, మా మెదడు అని చెప్పి ఎర్రవీగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వికృతి చేష్టలో ఒక గర్రెల కాపర చచ్చిపోతే ఏమిటి, ఒక బాలుడి మీద కేసు పెడితే ఆయన లైఫ్ పాడైపోతుందని మాజీ మంత్రి కొడుకు మీద సపోర్ట్ చేస్తున్నావే, ఆయన మీద కేసు పెట్టడం ఏంటని నిన్ను కత్తితో పొడిసిన అశ్విన్ అని కుర్రాడు, అతను 18 సంవత్సరాల లోపేడగా. అతన్ని ఎందుకు మరి 5 సంవత్సరాలు జైలు నుంచి పెట్టావు నువ్వు? అతను ఎమ్మటే తెలిసి తెలియని కుర్రాడు, మైనర్ కుర్రాడు, వాడికి ఎందుకు శిక్షించడం నువ్వు ఎందుకు చెప్పలా? ఇది ప్రజలు మర్చిపోతారా? ఇది కాదు బాబాయ్, ఇది వాస్తవా కాదా నేను అడుగుతున్నా.
సరే, ఈ ఈ ప్రోగ్రామ్ అసలు ఎలా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి గారు తన బల ప్రదర్శన కోసమా, లేదంటే విధ్వంసం సృష్టించడానికి ఇది చేశారు? ఏంటంటే భోగాపురంలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలో వచ్చిన భోగాపురంలో ఇక్కడక ఎర్రబోసురాని ఊరిలో ఎయిర్పోర్ట్ ఎందుకు అని వాగ్దానం చేసిన మాట నిజం. అక్కడ పొలాలు అప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుంటే ఒక 500 ఎకరాలు మళ్ళా రివర్స్ తీసుకున్నారు ప్రభుత్వం. ఏది రైతుల తరపున ఒక మహిళ వచ్చి అడిగింది. ఆమె నెత్తి మీద చేసి, ఒక మహిళకి నెత్తి మీద చేసి మీ తరపున నేను కోర్టులో పోరాడతాను అని చెప్పి వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ మా రాజా నేనే శంకుస్థాపన చేశాను, నేనే అభివృద్ధి చేశాను, నేనే 12 కోట్లు ఖర్చు పెట్టాను. ఈ ఎమ్మెల్సీ కళ్యాణి గారు అబ్బబ్బబ్బబ్బో ఏం పొగుడుతుంది అమ్మా. నిజం అనేది ఈశ్వరుడికి తెలుసు. సత్యం అనేది ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అరచుతున్నారు ప్రజలకు తెలుసు. ఎందుకు ఓరక మీ ఛానల్ ముందు కూర్చొని అసత్య ప్రచారం చేస్తావు? వరుదన కళ్యాణి గారు, నీకు ఆ పార్టీకి పోతే ఇంకో పార్టీకి పోతే ఇంకో పార్టీ. నిజం నిర్భయంగా మాట్లాడాలి. అదే మాట్లాడినప్పుడు మీరు వంతలు పాడుతున్నారు అనుకో, మీరు వంతలు ఇప్పుడు చేసిన తప్పు కల్లా వంతలు పాడండి. జగన్మోహన్ రెడ్డి పాతాలకు తొక్కండి. మీరు చేసే పని అదే. ఆయన కుర్రాడు, ఆయన అసలు లక్షణమే అది. ఈయన అప్పుడు ఏదో నవరత్నాలు అని చెప్పి ఇది చేశాడుగా నాన్న. ఈగో నవరత్నాలు నేను చెప్తా. ఈయన పెద్దిరి రామచంద్రారెడ్డి గారు ఒక రత్నం, ఆయన కుమారుడు ఆయన ఎంపీ గారు, ఆయన పేరేందండి, ఆయన ఒక రత్నం. శివిరెడ్డి భాస్కరెడ్డి ఆనుముత్యం, కొల్లా బ్రహ్మనాయుడు అదో బంగారపు ముద్ద. కాసు మహేశ్వర రెడ్డి గారు ఈ మధ్య లేటెస్ట్గా పడింది. ఈయన వెంకటోళ స్వామి ఉంగరం నడువేలుగు పెట్టుకునేది. ఇంకొక ఆయన నుండి మా వల్లభైన వంశీ గారు, అబ్బో ఈయన గురించి ఏముంది, ఆయనదొక ఆనిముత్యం. అసలు ఉన్నాడండు పేదల బియ్యం తినే సన్న బియ్యాన్ని గూడెను దచ్చిపెట్టి ఇతర రాష్ట్రాలకు ఇతర జిల్లాలకు అమ్ముడు భార్య కొడుకు పేరు అమ్మిచ్చే పేరు నారి గారు. ఈయన నడువాడు రానం ఈ ఆనిముత్యాలండి. ఇంకొక ఆయన ఈ మధ్య వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, ప్రజలను అంతం చేయడానికి వస్తున్నాయి. ఈయన చేసింది చంద్రబాబు నాయుడు అంతం చేయడానికి వచ్చాడు అన్నాడు. ఈయన వాగుడు చివరికి ఒక పేదవాళ్ళది 4 ఎకరాల భూమి ఆక్రమించుకొని బతికున్న వాడిని శిలా విగ్రహం వల్ల మనిషి బతుకుంటే వాడు సచ్చాడని చెప్పి దొంగ సకెట్లు పుట్టించి కొడుకు భార్య చేత నువ్వు ల్యాండ్ రాపించుకున్న హీనాతి హీనమైన ఇదొక బంగారు ముత్యం. ఏమండి, వీళ్ళు ఏం చేశారంటే శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఫర్నిచరు లెటర్ రాసి, ఇగోండి మీ నా దగ్గర ఈ సామాను ఉండే ఈ తీసుకెళ్ళిన లెటర్ రాసి ఇస్తే గవర్నమెంట్ మారంగానే దాన్ని బుట్ట దాఖలు చేసి శివప్రసాద్ మీద ఎన్ని అభియోగాలు చేశారు సీతారాం గారు. సింహంగా చచ్చిపోయాడు ఊరేసుకొని మీ బాధ భరించలేక. మరి నీకు ఆ జ్ఞానం ఉందా? నాకు తెలియదు. వీళ్ళు ఏం చేసుకుంటున్నారంటే ప్రతి వాళ్ళు ఈ స్క్రిప్టు తప్పులు చేయటం, ఈ ఎంక్వైరీలో మాకు తెలియదు, మాకు గుర్తులేదు, మాకు తెలియదు. ఇప్పుడు కట్టుకున్న భార్య కన్న కొడుకు వీళ్ళు మాట్లాడుతుంటే తెలీదా? ఒక ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఏమన్నావు అసెంబ్లీలో స్పీకర్గా ఉండి నువ్వేం మాట్లాడావు విరవిగావు. ఇది ఇంకొక ఆయన ఉన్నాడు అసలు మాత్రం సూత్రధారి, యాక్షన్ డైరెక్టరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుమారుడు. అసలు కుంభకోణం ఉందా తిరుపతి వెంకటరమణ స్వామి భూములు కరుణాకర్ రెడ్డి గారు, ఏడుగుళ్ళవాడ వెంకటరమణ గోహింద భూములు. వీళ్ళు నవరత్నాలు ఇంకా ఉండయండి. అసలు అయ్యప్ప స్వామి దగ్గర 18 మెట్లు ఉంటాయి. చిన్న సింపుల్ అంటే నువ్వు కొట్టేయబాకు. ఇంకా మొత్తం 18 మెట్లు ఉన్నాయి. ఈ మధ్య గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారు, అది నిజమే, అది ప్రజల టౌన్లో అందరికీ ముస్లిం తెలుసు, అందరికీ తెలుసు. పాపం పండింది, దొరికారు. దాన్ని పోలీసులు ఇచ్చేస్తుంటే పోలీసులు సహకరించాలి. మరి వేణుగోపాల్ రెడ్డి గారు, అంబర్రావు రెడ్డి గారు 0 అయిపోయింది. ఆయన రాజకీయ భవిష్యత్తు కట్టు. ఎందుకంటే
ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు, అంబటి రాంబాబు గారు అంటే కాపు నేతల్లో కూడా ఒక మంచి గౌరవం ఉంది. సరే, కన్నా లక్ష్మీనారాయణ ఆయన కాపాడుకుంటున్నాడు, ఆయన పరిధిలో ఆయన ఉన్నాడు. ఈ అంబటి రాబడు సెకండ్లో ముందుకు రావాల్సిన ఆయన అట్టర్ ఫ్లాప్ అయ్యాడు, అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఇలాంటి దుస్థితి పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకు చేస్తాం? ప్రభుత్వం, నేను ఒక్కటే మాట చెబుతున్నా, ఈ మహిళను హింసించిన వల్ల కనుక 24 గంటలు అరెస్ట్ చేసి లోనైకపోతే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న నాగార్జున యాదవ్ అని మన జిల్లాకు, మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రభుత్వం అతని మీద, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని పెట్టుకొని ఒరే సన్నాసి అన్ని 4 సార్లు సంబోధించిన వ్యక్తిని ఇక్కడ ప్రభుత్వం ఈడ ఏం చేస్తుందో చూడాలి.